కాకినాడ జిల్లా రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం వివాదంగా మారింది. గత ఏడాది జరిగిన డిఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్తో జయశాంతి ఉద్యోగం పొందింది. అయితే ఆ సమయంలో కానిస్టేబుల్గా ఉన్న భర్త తాతారావు సంపాదనను దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది. దానిపై విచారణ చేసి డిఎస్సీ ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డీఈఓ. అయితే ఇటీవల ట్రాఫిక్ క్లియర్ చేయడంతో జయశాంతి వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో నకిలీ ఐడీ కార్డుతో ఎస్ఐగా చెలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించారు జయశాంతి. చంటిబిడ్డను ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తల్లో నిలిచారు జయశాంతి. అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. మరోవైపు క్రమశిక్షణ చర్యలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు జయశాంతిని బదిలీ చేశారు అధికారులు. భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, డిఎస్సీలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడం లాంటి ఆరోపణలు రావడంతోనే చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసిందని విమర్శలొస్తున్నాయి. తన పరిధి కాకపోయినా చంటిబిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి. ఇంటికి పిలిచి మరీ సన్మానించారు. కాకినాడ జిల్లా రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం వివాదంగా మారింది. గత ఏడాది జరిగిన డిఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్తో జయశాంతి ఉద్యోగం పొందింది. అయితే ఆ సమయంలో కానిస్టేబుల్గా ఉన్న భర్త తాతారావు సంపాదనను దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది. దానిపై విచారణ చేసి డిఎస్సీ ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డీఈఓ. అయితే ఇటీవల ట్రాఫిక్ క్లియర్ చేయడంతో జయశాంతి వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో నకిలీ ఐడీ కార్డుతో ఎస్ఐగా చెలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించారు జయశాంతి. చంటిబిడ్డను ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తల్లో నిలిచారు జయశాంతి. అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. మరోవైపు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు జయశాంతిని బదిలీ చేశారు అధికారులు. భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, డిఎస్సీలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడం లాంటి ఆరోపణలు రావడంతోనే చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసిందని విమర్శలొస్తున్నాయి. తన పరిధి కాకపోయినా చంటిబిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి.